వీరి పేరే ప్రకృతి వనప్రసాద్ గారు. అసలు అందరికీ పేర్ల ముందర ఏవో పేర్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మరి వీరు గత 20-30 సంవత్సరాల నుంచి 70 ఎకరాలలో ముందు మన షాంపూ కాడ నుంచి మొదలు పెట్టుకొని గోర్ల వరకు వచ్చే బై ప్రొడక్ట్స్ చేసే సంస్థ నడుపుతూ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫారిన్కి కూడా వీరి వస్తువులన్నీ తయారు చేసినటివి, అవి వితౌట్ కెమికల్ వెళ్తున్నాయి. వీరు ఎంత ప్రయత్నాలు చేస్తే, ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటే, వారు చదువుకున్నది బీటెక్, అక్కడెక్కడో ఉద్యోగాలకు పోకుండా వంశపారంపర్యంగా వస్తున్న వ్యవసాయం చేస్తూ దీనిలోనే అద్భుతం సృష్టించవచ్చు అని చెప్పి నిరూపిస్తూ ఈరోజు మన నడమ ఉన్నారు. వారి యొక్క అనుభవాన్ని మనకందరికీ తెలియజేస్తూ మనందరినీ రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యవసాయం చేస్తే నష్టం లేదు, ఇది 2 ఎకరాల నుంచి మొదలుపెట్టుకొని 100 ఎకరాలు ఉన్నోడు కూడా చేయొచ్చు. విజయరామారావు గారు అంటారు, 1 ఎకరాలో నేను 3 లక్షల నుంచి 5 లక్షలు సంపాదించే విధానం ఉంది మన దగ్గర. అది ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తారో, ఏదో ఆవేశంతో వచ్చి వ్యవసాయం చేసి ఇవాళ స్టార్ట్ చేసి మళ్ళీ 3 నెలలు అయినాక బంద్ అయిందంటే అటువంటి వాళ్ళు రామాకండి దయచేసి వ్యవసాయంలో. వెరీ స్ట్రిక్ట్గా నేను ఈ వ్యవసాయాన్ని చేస్తాను. ఇందాక చందుల్ రెడ్డి గారు కూడా అన్నారు, వ్యవసాయాన్ని 100% ఆ పద్ధతులనే చేస్తా, ఎస్పీకే పద్ధతులనే చేస్తా అన్న వాళ్ళే రండి. ఏదో ఆవేశానికి వచ్చి ఒక రోజు చేసి దాన్ని మాత్రం నష్టం చేయొద్దు. చూసే వాళ్ళ నుంచే ఎక్కువ నష్టం వస్తుంది. రైతేమో ఒకడే నష్టపోతాడు, కానీ చూసేవాళ్ళు 100 మంది భయపడతారు ఈ వ్యవసాయం చేయకుండా. అందుకొరకు దయచేసి సగం చేసేతోళ్ళు, పావు చేసేతోళ్ళు, ఏదో యూట్యూబ్ చూసి చేసేతోళ్ళు, ఆవేశంతో నేనేదో బొడుస్తాను, దయచేసి ఈ వ్యవసాయంలోకి రాకండి, మమ్మల్ని నష్టపరచకండి. మేము ఇన్ని మైకులు పట్టుకొని జీవితాలు, పన్నంగా పాలేకర్ గారు 40 సంవత్సరాల నుంచి, విజయరామ గారు 25 సంవత్సరాల నుంచి, ప్రసాద్ గారు 30 సంవత్సరాల నుంచి, చందుల్ రెడ్డి గారు 8 సంవత్సరాల నుంచి, నేను 8 సంవత్సరాల నుంచి, మేమందరం చేస్తున్న పనిని మొత్తము బూడిదలో కలిపిన పని అయిపోతుంది. రైతు నేస్తం సార్ ఒక బుక్కే పెట్టి, ఓ ఛానలే పెట్టి పనిచేస్తున్నారు. అందుకొరకు మిడిమిడి జ్ఞానంతో చేయకండి. ఇవాళ తెలుసుకోండి బాగా, భూమిని ఎప్పుడైతే మనం పరిరక్షించుకుంటామో, గోవుని ఎప్పుడైతే పరిరక్షించుకుంటామో ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. ప్రసాద్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరు. నమస్తే అండి. అచ్యుతరెడ్డి గారు, నాకు ఎందుకు ఈ మీటింగ్ రావాలా అని ఫస్ట్ అనుకున్నప్పుడు ఇట్లే ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ రైతులందరూ వస్తూ ఉంటారు అని. దీంట్లో ఆల్రెడీ 2009 కదా, అంటే ఆల్మోస్ట్ 15 years అయింది. ఏమి చేయగలమో అనేది పక్కన పెడితే ఏమి చేయలేము అని తెలిసిపోయింది. మన వాళ్ళు ఏమి కాదు అని తెలుసుకునేదే జ్ఞాని చేసే ఫస్ట్ పని. అట్లా ఈ జర్నీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పాలేకర్ మీటింగ్ 1, 2, 3 పోతానే ఉన్నాం. 7 రోజులు మళ్ళీ ఆయన ట్రాన్స్లేటర్ ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. అట్లా నడుచుకుంటా పోతాడు. నా వైఫ్ అడుగుతూ ఉండింది, అదే కదా చెప్పేది ఆయన, మళ్ళీ ఎందుకు పోయేది అని. ఘంటసాల పాటలు వింటానే ఉంటాం కదా, పోతానే వింటాం, బాగానే ఉంది. మనం ఇన్ని రోజులు చేసిండేది ఐఏహెచ్ఆర్లో కూర్చొని మైక్రోస్కోప్లో ఆల్టర్నేరియా ఏం జబ్బు వచ్చింది, రైజెక్టోనియా సొలని నా పంటలకి, నా టమాటాలు, వంకాయలు, బెండకాయలకు వచ్చి రూట్ ప్రాబ్లమ్స్ ఏదో తెలుసుకుంటా మోటార్ సైకిల్ వెనకాల వేసుకొని బెంగళూరుకు పోయి ఆడ సైంటిస్టులు అందరూ ఫ్రెండ్సే నాకు. ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చాలా పెద్దది, సౌత్ ఇండియాలోనే పెద్దది. అది పెద్ద సైంటిస్టులు ఉంటారు. ఆడ కూర్చొని చూసి నేర్చుకుంటా ఉండా ప్రాబ్లమ్స్ అట్లే నేర్చుకుంటా ఉండా. మరి ఈయనేందో ఒక్క ఆవుతో 30 ఎకరాల వ్యవసాయము అంటే మ్యాజిక్ లాగా ఉండాలి కదా మనకంతా. ఇప్పుడు ఒకటి కొంటే 3 ఫ్రీ, ఇంకోటి ఇట్లాంటివి ఉంటేనే కదా. ఇది వేసుకో నువ్వు ఏదో ఎయిర్ హోస్టెస్ అయిపోతావు, ఇది దాగు ఉల్లాసం ఇట్లాంటివి చూసి అలవాటే. మాకు కూడా ఒక్క దేశీ అవుతూ 30 ఎకరాల వ్యవసాయం ఇదే బాగానే ఉంది అని ఫస్ట్ పోయి కూర్చొని, అట్లా కాదు ఒక్క ఆవుతో వ్యవసాయము 30 ఎకరాలు చేసేది కాదు, ఫస్ట్ నువ్వు ఉండాలి అక్కడ 30 రోజులు అని చందులు చెప్పినాడు క్లియర్గా. అది మ్యాజిక్ లాగా అట్లేం జరగదు. మా తాతగారు అందరూ పొద్దున లేస్తాను ఎప్పుడు పోయి ఆడబడదామా, ఇంకా రాత్రి అయ్యే వరకు అక్కడే ఉంటూ మొక్కలతో మాట్లాడే వాళ్ళు తెలిసిపోయేది. ఈ ప్రాసెస్లో ఈ మ్యాజిక్ అనే గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చి ఇంత యూరియా ఏంట్రా అని చెప్పినారు. అది ఇంత అయిపోయి ఇప్పుడు డిఏపి యూరియా మూటలు కోసి ఇట్లా భుజం మీద తీసుకొని ఇట్లా పోతూ ఉంటే పడతా ఉంటుంది ఎరువు. ఎంత అని లెక్కేస్తే నాకే ఆశ్చర్యం. 50 బస్తాలు అంటే ఒక ట్రాక్టర్ లోడు 2.5 టన్నులు
డిఏపి వేస్తారు మదనపల్లి టమాటాలకి. అది టమాటానా ఇంకేం తింటా ఉండరు. 25 స్ప్రేలు మిర్చికి. మీకు 100 రూపాయలు టమాటా ఉందంటే మీరు విషయం తిన్నట్లే. ఆ అవన్నీ చూసి ఇంకా భూములను బియాండ్ రిపేర్ డ్యామేజ్ చేసినాం 50 ఏళ్లలో. కొన్ని వేల సంవత్సరాలు గో ఆధారిత వ్యవసాయము, 5000 ఇయర్స్. కృష్ణుడనే ఆయన కాలంలో ఆయన చెప్పినాడు, ఆయనకంటే ముందే బలరాముడు చెప్పినాడు, ఇంకెవరు చెప్పినారో 28 ఎడ్ల బండ్ల ఎరువు వేస్తే మీరు అక్కడే పంటలు పండించుకోవచ్చు ఆయన అని చెప్పిండే. సస్టైన్ అయింది. మేము చిన్నప్పుడు కూడా ఆవులన్నీ బయట పోతే అందరు ఆవులు గెలిచిపోయేవి కదా. మా ఆవు పేడను తీసుకొచ్చి నేనే మా దెబ్బలో వేసి పెట్టినా. అంత వాల్యూ ఉంది. యూరియా అప్పుడు దొరకదో తక్కువ ఏమో, నేను ఉన్నింది యూరియా, కానీ పేడకు అంత వాల్యూ ఉన్నింది. ఫుడ్ సెక్యూరిటీ అనేది పెద్ద సమస్య కదా ఇప్పుడు అందరికీ. అంటే ఆహారం లేకపోతే యుద్ధాలు జరిగినాయి. ఉత్తర గోగ్రహణము, మహాభారతంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా ఆవుల కోసం ఎందుకు జరిగినాయి? ఆవులు పేడెత్తిపోయేస్తే ఫుడ్ వస్తుంది, ఫుడ్ ఉంటే యుద్ధాలు చేయరు. ఆహారం లేకపోతే యుద్ధాలు లేకుండా ఎట్లుంటాయి? అందుకని ఫుడ్ సెక్యూరిటీ ఆవులకి డైరెక్ట్గా రిలేట్ అయింది భారతదేశం. ఒక్కోరింట్లో 5-10, పెద్దోళ్ళింట్లో 100 ఆవులు. ఆ పేడ మూత్రంతో భూమిని టెస్ట్ చేయకుండా, టెస్ట్ కూడా లేదు, సాయిల్ టెస్ట్లు ఏం లేవు, ఆటోమేటిక్గా భూమికి ఆహారాన్ని, భూమి ఆరోగ్యాన్ని కాపాడినారు. ఇప్పుడు అన్నీ టెస్ట్ చేస్తాను, అన్నీ టెస్టే. జింక్ డెఫిషియన్సీ అంతా, ఫోటోలు గీటోలు, ఇది అది, బోరాన్ డెఫిషియన్సీ అన్నీ కొడతాము, ఏం ప్రాబ్లంలే. మహిళలు ఆరోగ్యంగా 10 మంది బిడ్డలు కానీ 90 ఏళ్ళు బతికినారు. ఇప్పుడు అన్ని కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, ఫోలిక్ అన్నీ వేస్తారు. ఎవరికి B12 లేదు, D3 లేదు. జనగణమన అంటేనే 10 మంది పడిపోయింటారు, జేహే అంటేనే సగం మంది పడిపోతే ఎండకే పోలేరు. మరి ఏం ఆహారం తింటాడో, గాలి ఏమైందిరా నాయన? పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకని నేను వ్యవసాయము, వీళ్ళందరూ యంగ్ జనరేషన్లో ఇవన్నీ చేస్తూ ఉంటారులే. ఫస్ట్ ఆరోగ్యం మీద అని నన్ను ఆరోగ్యం కోసం పిలుస్తారు ఎక్కువ. కాలేజీల గేజ్లో పిల్లలకి పెప్సీలు తాగొద్దండి, ఈ చెత్త తినొద్దండి, మీరు నువ్వుల లడ్డు తినండి, మీరు ఉపవాసం ఉండండి, ఆటోఫాజీ అని జరుగుతూ ఉంది. పెద్ద జపాన్ సైంటిస్ట్ చెప్పినాడు, మీ వీక్గా లోపల క్యాన్సర్గా మారే సెల్స్ని కూడా ఈ స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేస్తూ ఉండేయని వీడియోలో చూపించినాడు ఆయన. నేను బాగా సైన్స్ నమ్మేవాడినే. ఓరే నాయన అని అసిడిటీ పేషెంట్ని రాగిజావు తాగి అసిడిటీ పోగొట్టుకొని, స్వామి బతుకు జీవుడా అని ఎండోస్కోపీలు చేయించుకొని పోకుండా రాగిజావుతో పోయి, అప్పటి నుంచి ఏ ఆహారం ఏం తింటే ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసుకొని, ఈ 50 ఎకరాలు 100 ఎకరాలని పాలేకర్ మీటింగ్ తర్వాత పోయి ఫస్ట్ అంటే ముందు ఆవులు ఉన్నాయి, మళ్ళీ నాటావులు పోయి ఏవో జెర్సీ ఆవులు వచ్చాయి, మళ్ళీ అవి పోయి బయట కొంటానేమో. ఈయన తర్వాత మళ్ళీ 2 నాటావులు తెచ్చి, గుజరాత్ నుంచి గిర్రావులు తెచ్చి, ఒక 8 బ్రీడ్లు అన్నీ చేసి ఆవులన్నీ తయారైనాయి. 100 ఆవులైనాయి. దున్నేవాళ్ళు లేడు. మళ్ళీ ఎట్లా? అరే ఏమిరా నాయన, ఇల్యూషన్లో ఉన్నామా మనం? ఏమన్నా ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇది అది ఎంతవరకు పాసిబుల్ అని చూడండి. ఒక మనిషి కూడా లేడు తువ్వేదానికి, దున్నేదానికి. ఆడేది రంగడే, పాడేది రంగడే, నువ్వే పోయి దున్నాలా? నువ్వే మరి ఎట్లా కుదిరేదే? అట్లా అందరూ కలిసి చేసే వ్యవసాయము ఇప్పుడు రైతు నెత్తి మీద పడింది. అది పెద్ద భారము. నేను అందుకే సింప్లిఫై చేసి, ఇప్పటికి కూడా మన దేశంలో 50% రైతులు ఉన్నారు. 60 నుంచి అది 50 అయిందో, 45 అయిందో, 40 అయిందో ఏదో. మీరు ఇప్పుడు చంద్రులు చెప్పినాడు కదా, మా ఇంటికి కావాల్సిన 10 మొక్కలు టమాటా వేసుకుంటా, నేను హాయిగా ఉండాలని. అదొక్కటి మీకు పాసిబుల్ కదా? అది చేయండి ఫస్ట్. దాన్ని కూడా తప్పించుకొని ఎవడికి 3 లక్షలు వచ్చింది ఎకరాకి, ఎవడికి ప్రసాద్, ఇవన్నీ కథలు వద్దు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే తప్ప ఏమీ లేదు. ఆ డిఫరెన్స్ బాగా చూడండి. మీ సాయిల్ను మీ 10 ఎకరాలు 100 ఎకరాలు పక్కన పెట్టి, అరెకరమో ఎకరంలోనో పాలేకర విధానమో ఇంకో విధానమో చేసి, మీ ఆహారాన్ని మీరు తినే పర్టికులర్లీ కూరగాయలు, 4 జామ చెట్లు, 2 సపోటాలు, 2 బొప్పాయి చెట్లు చాలు, ఆరోగ్యం వచ్చేస్తుంది. హాస్పిటల్ పోయే పనిలే. నాకు గత 14 ఏళ్ళ నుంచి 14 రోజులు 15 రోజులు రీసెంట్గా లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే దగ్గుతా ఉండా, రోజంతా దగ్గుతా ఉండా. నిన్న కూడా KBR ఫుల్ రౌండ్ పరిగెత్తి, రామ్ లక్ష్మణ్ వాళ్ళు నేను ఫ్రెండ్స్ ఫుల్ వాళ్ళు కూడా ఫుల్గా రామ్ ఫైట్ మాస్టర్ ఫుల్ పరిగెత్తి, మళ్ళీ మధ్యలో అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ మధ్యలో పరిగెత్తి యోగా. అందుకని ఇట్లుండా. ఇప్పుడు పొద్దున పొంగల్ తిని లేకపోయినా 40 hours వితౌట్ ఫుడ్ ఉంటా ఉన్నాను. ఎందుకు? ఆహారానికి ఏం కావాలని తెలుసుకున్నా. మీరందరూ కూడా ఫస్ట్ అది తెలుసుకోండి. మీరు ఏదో చేసేస్తాము అని 10 ఎకరాలు వేసి అది అవన్నీ వద్దు. ఫస్ట్ మీరు 1 ఎకరంలో ఏం చేస్తారో మీ ఆహారం మీరు పండించుకోండి. మీరు ఇంటికి పోయేటప్పుడు 4 ఆకుకూరలు, 4 కూరగాయలు, 2 జామకాయలు, 2 సపోటాలు, 2 బొప్పాయికాయలు
ఈజీగా పండుతాయి. నాటు బొప్పాయిలు వేసుకొని పోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. రెండోది, మీ అంతకు మీరే ఆ కషాయాలు గిషాయాలు కొట్టి గ్యారంటీగా పోతుందని ఉండద్దు. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. చంద్రుడు సూపర్గా చెప్పినాడు. నేను ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి కూడా మెసేజ్ పెట్టినా, నాయన ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారని నాకు పంపించు స్వామి అయింది అని. అంత అద్భుతంగా చెప్పినాడు. అబ్జర్వేషన్ ప్లస్ ఆయన నేను 10 ఎకరాలు చేస్తాను, నా టర్న్ ఓవర్ 2 కోట్లు అని చెప్పలా, ప్రాక్టికల్గా మాట్లాడినాడు. సో ఆ మెథడ్లో వేసి మీ సాయిల్ని కొంచెమన్నా కాపాడుకోండి. అదే మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. మీ అరెకరంలో మీ సాయిల్ని కాపాడుకొని ఆ మెథడ్ను మీ పిల్లలకి ఇస్తే, మీ మనవాళ్ళు మీ కొడుకులు, అదే పెద్ద గిఫ్ట్. మీద 10 ఎకరాలు ఎట్టానో పోని, ఎట్లా మీ మనవాళ్ళు వచ్చేటప్పటికి మీ పొలాలన్నీ 5 కోట్లు ఉంటుంది ఎకరా. ఒక ఎకరా మీద 5 కోట్లు వస్తుంది, జలసాగా బతకచ్చు. బట్ ఈ అరెకరం మాత్రం అమ్మద్దురా నాయన అని విల్ రాయండి. ఇది మాత్రం వద్దురా, ఇది బంగారు కంటే ఇంపార్టెంట్ అని చెప్పండి. నేను ఇన్ని రోజులు జనుము జీలగా పిల్లి పసర వేసి పాలేకర్ విధానంలో CN రేషియో, కార్బన్ నైట్రోజన్ రేషియో 10:1 ఉంటే అది హ్యూమస్గా తయారవుతుంది. అంటే 10 కేజీల కార్బన్ 1 కేజీ నైట్రోజన్తో కలిస్తే 1 కేజీ హ్యూమస్ తయారవుతుంది. కాబట్టి మనం వేసే బయోమాస్ ఏదైనా మన గడ్డి ఇవన్నీ వేసి దున్ని గిన్ని చేసినప్పుడు దాంట్లో సపోజ్ 70 కిలోల మొత్తం ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే 10 కిలోల కార్బన్ 1 కేజీ నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి అది 2 పోతే ఇంక 59 కేజీల కార్బన్ మీ పొలంలో దున్నేసినా జనుము. దానికి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్తో కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అయితే అది కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దున్నేసినాక దాని మీద మళ్ళా లెగ్యూమ్ వేయాలి. నత్రజన్ని ఫిక్స్ చేసే ఉలవలో, పెస్సులో, అలసందులో ఏదో ఒకటి. అంటే మీరు జనుమేసి 20 టన్నులు పండించి మళ్ళీ భూమికి కలిపినా దాని మీద మళ్ళా ఒక ద్విదళ ధాన్యాలు ఏదో ఒకటి వేసి కంటిన్యూగా మీకు నైట్రోజన్ని అట్మాస్ఫియర్లో తీసుకొని లోపల ఉండే ఆ కుళ్ళిపోతూ ఉండే కార్బన్ మ్యాటర్కి ఆక్సిజన్ కనెక్ట్ చేస్తే హ్యూమస్ తయారవుతుంది అని. అట్లా 3 క్రాప్సో 4 క్రాప్సో వేయండి. ఎక్కువ కావాలి. ఇప్పుడు చిన్నగా పెరిగేటివి ఎంతవరకు పనిచేస్తాయి చేయని. బట్ ఇప్పుడు భూమాత ఆకలిగా ఉంది పాపం, నోరంతా పుక్కిపోయిందిరా నాయన, నేను చస్తా ఉన్నాను. 1 గ్రాము మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు. కాకర్లమూడి విజయ్ కుమార్ ప్రజాశక్తి బుక్లో చదివిన ఎప్పుడో 20 ఏళ్ల ముందర. ఎందుకు 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులా? ఇంతకుముందర అనుకున్నట్టు ఎక్కడ చూసినా బ్యాక్టీరియా మిమ్మల్ని చంపేస్తూ ఉంది, జీరో బ్యాక్టీరియాని చంపుతూ ఉంటారు కదా మన వాళ్ళని. అసలు నీ బాడీలో 30 నుంచి 40 ట్రిలియన్ల సెల్స్ ఉంటే 300 ట్రిలియన్ల బ్యాక్టీరియా మన పొట్టలో, నోట్లో, మొత్తం అంతా ఉంది. బ్రెయిన్లో నీ పొట్ట చల్లగా ఉండి యాంటీబయాటిక్ లేకుండా చెత్త తినకుండా ఉంటే, మీ రైట్ ఫుడ్ తింటే పొట్టలోంచి బ్యాక్టీరియా బ్రెయిన్లోకి గట్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుకొని బుర్రలోకి పోయి కాంతార ఫస్ట్ పార్ట్లో లాస్ట్లో వాళ్ళ నాయన కొడుకు డ్యాన్స్ చేస్తారే అట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటే మేమందరం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం. అది అందరికీ పాసిబుల్ కాదు. రోజు కూల్ డ్రింకులు, ఎఫ్సీలు, పొద్దులేసి కాఫీలు, టీలు పోసి కంపు అయిపోయి గంటకి ఏదైనా తిందామా అనే దాని మీదనే ఉంది, కానీ పని మీద లేదు. ఒకసారి తింటే యోగి అన్నారు, ఒకసారి తినేసి సాయంత్రం వరకు మళ్ళీ ఏం అవసరం లేని పరిస్థితి నుంచి 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే కన్నడాలు ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది. అట్లా 8 సార్లు తింటా ఉన్నాడు మనిషి, అయినా ఆరోగ్యంగా లేడు. ఎందుకు? భూమి ఆరోగ్యాన్ని ఎప్పుడు పాడు చేసినాడో, ఎప్పుడైతే ట్రెడిషనల్గా సాయిల్ను కాపాడుకుంటూ వచ్చినాడో, మనుషులు సూక్ష్మజీవులు అన్నితో కలిసి బతికినారో, అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటివి. 10 ఏళ్లకు ఒకసారి కరువు వచ్చేది, 10 ఏళ్లకు 2 సార్లు పంట పోయేది, 5 సార్లు చాలా బాగా వచ్చేది, 3 సార్లు యావరేజ్గా వచ్చేది, నడిచేది, తట్టుకునే శక్తి ఉండేది. ఇప్పుడులాగా ఎకరాకి 3 లక్షలు ఖర్చు. మదనపల్లిలో టమాటాలకి ఎకరాకి 3 లక్షలు ఖర్చు. అంటే 10 ఎకరాలు వేస్తే 30 లక్షలు ఖర్చు పెట్టి లాటరీ ఆడతాను. ఎంత డేంజరు! ముందు 5 ఏళ్ళు వ్యవసాయం చేస్తే ఆ కందులో, పల్లీలో, ఇంకోటో వేసినా ఒక 50,000 అప్పు అయితే అన్నో తమ్ముడో ఎవరో అప్పు తీర్చేసేవాడు. ఇప్పుడు ఎవరు వాడిని అప్పు తీర్చేదే? అంత భయంకరమైన వ్యవసాయ విధానంలో కూరుకొని పోయినాడు. లెక్కలు వేసుకొని చూసుకోండి. ఇంత భయంకరంగా కంపెనీలు గ్రో అయ్యి రైతులు మునిగిపోతా ఉంటే ఆ వ్యవసాయ విధానం అవసరమా? నిలిపేద్దాం వ్యవసాయం. కావాలంటే ఇంపోర్ట్ చేసుకుంటారు, అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నట్లు కూరగాయలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుని గవర్నమెంట్. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేది టాప్ ప్రియారిటీ. నా దృష్టి అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రైతుల మీదనే.
మీకు అందరికి కనెక్షన్ లేకపోతే ఎవరో రైతుతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంటికి మీరు భోజనం చేసి ఆయన్ని పిలిచి మీ జూబిలీస్లో భోజనం పెట్టి ఆ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకొని అవర్ ఫ్యామిలీ ఫార్మర్ అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాని ఆరోగ్యాన్ని కాపాడేదానికి పెట్టుబడి పెట్టండి, మీ ఆరోగ్యం వాళ్ళు కాపాడతారు. ఆ రకమైన రిలేషన్షిప్కు ఇప్పుడు ఈజీ, అది పాసిబుల్. ఇప్పుడు కూడా 50 మంది రైతులు వ్యవసాయంలో ఉన్నారు. వాళ్ళని ఎంతమందిని మీరు ఈ విధానంలోకి మొత్తం పెట్టి డ్యామేజ్ చేయకూడదు. అరెకరమే మీకు కావాల్సింది మీరే. సో ఈ ప్రాసెస్లో ఈ 14 ఏళ్లలో నేను పాలేకర విధానం ట్రై చేసిన, చెరుకు పండించిన, అన్నీ చేసినా. కానీ మా పొలంలో మేము చేయగలిగిన లిమిటెడ్గా చెరుకేసి బెల్లం చేయడము, దేశీయావులు 50 ఉండా ఇప్పుడు కూడా అవన్నీ చేసుకుంటూ ఉండా. కానీ నేను గమనించింది ఏమంటే, ఎప్పుడు దున్ని చేస్తామో మాది సెలైన్ సోడిక్ సాయిల్, అద్భుతమైన సాయిల్ ఏం కాదు. నార్మల్గా ఉండే రైతు అక్కడ బి కొత్తకోటలోనో లేదు ఇంకో దగ్గర బెంగళూరు దగ్గర దొడ్బళాపూర్లోనో ఏమీ చేయకుండానే పడుతూ ఉండే. బట్ సాయిల్లో వర్టికల్ డ్రైనేజ్ అంటే మీ పొలంలో వర్షం పడితే ఇంకిపోవాలి నీళ్ళు. ఆ గుణం లేకపోతే వెరీ డేంజరస్ సాయిల్స్ అవి. దాన్ని ఎంత కష్టపడి రిపేర్ చేయాలంటే చాలా కష్టం అది. అట్లా 0.3 ఉన్న హ్యూమస్ని 0.5 చేసేదాన్ని నాకు 15 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 0.5కి వచ్చింది. రీసెంట్గా మా అమ్మాయి రిషివెల్లి స్టూడెంట్, ఆమె 4th నుంచి అక్కడ చదివి లండన్లో పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది షూమేకర్ యూనివర్సిటీలో. ఆమె వచ్చి మా అబ్జర్వ్ చేయాలి, లక్కీలీ ఆమె వచ్చింది. బయట ఎదుర్కొనే ప్యాకేజీలో పోతారు కదా, వచ్చి ఇప్పుడు మా కూరగాయలని ఆమె పండిస్తూ ఉంది. మీరు చేస్తూ ఉండేది కరెక్ట్ కాదు అని ఆమె పాలేకర విధానాలు, బ్రహ్మాస్త్రం, అగ్నిస్త్రం చేస్తూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే ఫుకువోకా అని 2-3 సార్లు చెప్పినాడు కదా చందులో. ఆ ఫుకువోకా బుక్ 1 స్టార్ రెవల్యూషన్ చదివి నాకు ఆమె 2 ఎకరాలు తీసుకొని మొత్తం అడవి చెట్లు నాటింది. మనకి వచ్చేటి ఒక్కటే వద్దు అని చెప్పింది. దాన్ని ట్రాక్టర్ కానీ మనుషులు కానీ దాంట్లో పోయేదానికి లేదు, మాకెవరికి పర్మిషన్ లేదు దాంట్లో పోయేదానికి. 1 year 3 months అయింది. ఇప్పుడు టెస్ట్ చేస్తే అక్కడ హ్యూమస్ 1 ఉంది 1 yearలో. సో మన విధానాలు దున్ని చేసేటివన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. ఫుకువోకాది ఒక్క బుక్ చదివితే చాలు. మీరు పర్మాకల్చర్లో అన్నిటి మధ్యలో మీ కూరగాయలు పండించుకొని ఇప్పుడు చందులు చెప్పినాడు ఆ మోడల్లో వేసుకొని మీ కూరగాయలు పండించుకొని ఆస్కారం ఉంది. కానీ మనం దున్ని చేసి కషాయాలు కొట్టి బాధలు పడి అమ్మో ఇంత కష్టమా అని చాలామంది పారిపోయేది కరెక్ట్ కాదు అని తెలుసుకుంటానే ఉండాలా. ఫస్ట్ థింగ్ ఏమంటే, మేమేదో అద్భుతమైన వ్యక్తులు, చాలా వయసు వచ్చింది కాబట్టి అదేం లేదు. ఈ పొద్దు మీటింగ్లో కొంతమంది ఆయన చెప్పింది తెలుసుకున్నా, మీరు చెప్పింది తెలుసుకున్నా, ఆయన చెప్పి అసలు ఇట్లా ఫంక్షన్కి ఏదో పెద్దగా అడ్వర్టైజ్ చేయకుండా నేను అడిగినాను అచ్యుత్ రెడ్డి గారిని, అయ్యా మీరందరూ ముందే మాట్లాడుకున్నారా ఇట్లా ఏమన్నా ఫ్యూచర్లో మనం పెట్టాలని? అంటే వాళ్ళు ఈ ఆలోచన విధానమే జనాలకి, రైతులకి మంచి చేయాలని అనుకుంటా ఉన్నారంట. ఎంత అద్భుతమో ఈ ఆలోచన, ఎవరికి వస్తుంది ఇట్లా ఆలోచన? సో ఈ ఒక 10 మందిని లైక్ మైండెడ్ పీపుల్ని కలిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే మీరు ఒకరే, చంద్రులు కూడా 2-3 సార్లు అన్నాడు మమ్మల్ని ఏదో అంత పెద్దగా ఇది ఇంట్లో చుట్టుపక్కల అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారండి. అట్లేం అవసరం లే. చిన్న చూపు వాళ్ళ చూపు కోసమని కాదు, మనం చేసే పని మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. మనం చేసే పని మనకు ప్రతి నిమిషం కరెక్టే అనిపించిన రోజులు చేయొచ్చు. దాన్ని మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. 10 ఎకరాలు 20 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ మొదలుపెట్టేసి కషాయాలు చేసి కొట్టి అది పోకాక అట్లా నష్టపోకుండా అరెకరంలో మీరు చేయాల్సినవన్నీ చేయండి. దాన్ని మీ కుటుంబ సభ్యులు తినండి, మీ బంధువులకి ఫ్రీగా ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్, మళ్ళీ చిన్నగా ఎక్స్పాండ్ చేయండి. కుప్పం ఏరియాలో ఒయాసిస్ అని రఘు నిషా అని వచ్చినారు, గుర్తుందని రఘు అని వాళ్ళు వచ్చినారు ఎప్పుడు 15 years ముందర. వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో పనిచేసినారు, బయో డైనమిక్ మీద ఆమె చాలా పెద్ద. వాళ్ళు వచ్చి ఆర్గానిక్ ఫార్మింగే చేసినారు. రకరకాల కారణాల వల్ల వాళ్ళు మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకు పెద్ద ఎక్స్టెంట్ చేసి దానికి ఏదో బ్రాండ్ చేసి అవన్నీ చేశారు. సో బ్రాండ్లు ఇంకేదో కావాలని అస్సలు అనుకోవద్దు. మీరు మీ ఆరోగ్యం కోసము మీరేమి చేయాలనో అది ఫస్ట్ ప్రియారిటీ. 4 ఆకుకూరలు, 4 కూరగాయలు, 4-5 రకాల ఫ్రూట్ క్రాప్స్ 1 ఎకరా, అంతే మీరు చేయాల్సింది. రీసెంట్గా నేను ఆఫ్రికాలో వ్యవసాయం మొదలుపెట్టిన యుగాండాలో. ఆ టెస్ట్ చేస్తే ఆ టెస్టింగ్ పెద్ద పని కాదు. మీరు ఫ్లిప్కార్ట్లో
ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అని కొడితే వస్తుంది, 850 రూపీస్, 25 టెస్టులు చేయొచ్చు. అంటే 35 రూపాయలు ఒక టెస్ట్కి అంతే. ఊరికే చూసుకుంటా ఉండండి మీరు ఏమేస్తే ఎంత ఇంప్రూవ్ అయింది మీ ఆర్గానిక్ కార్బన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ టెస్ట్ చేస్తే 2.5 నుంచి 3 మధ్యలో ఉంది. బనానా, షుగర్ కేను, నో వాటర్, నో ఇరిగేషన్, నో యూరియా, నో డిఏపి, నో ఏమీ లేదు, అసలు పశువుల ఎరువు కూడా లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. అట్లే పండినాయి పంటలన్నీ కూడా. ప్రతి ప్రపంచంలో ఎక్కడైనా మనం ఎక్స్ప్లాయిట్ చేయనంత వరకు అట్లే పండినాయి. 20 ఫీట్ చెరుకు, అరటిపండ్లు అయితే ఆ టేస్ట్, ఆ పైనాపుల్, అవకాడోలు అంత బ్యూటిఫుల్గా ఉంది సాయిల్. మనమందరం ఏమనుకుంటామో ఆఫ్రికానా అంత చాలా డేంజర్ అంట కదా, అక్కడ ఏందో ఊహకం ఉండాలి. బ్యూటిఫుల్గా ఉంది గాలి, నైల్ నది, సాయిల్ సూపర్గా ఉంది. 4 అరటిపండ్లు తింటే మన సాయంత్రం వరకు ఆకలి ఉండదు. న్యూట్రిషన్ అనేది అట్లే ఫ్లో అవుతాం. సాయిల్ నుంచి పంటల్లోకి పోయి మొక్కల నుంచి మనుషులకు వస్తూ ఉంది. బలంగా ఉండరు, 12 గంటలు హాయిగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడేంటి ఈ తెల్ల బియ్యం తిని ఈ కూల్ డ్రింకులు, గోబీ మంచూరియలు తిని ఇటు చూస్తే పని చేస్తారు, లేకపోతే నిలిచిపోతూ ఉంటారు. మనుషులు అట్లా అయిపోయినారు. ఎట్లా రైతు బతుకుతాడు? రైతుకు అంత శక్తి ఉండింటే 10 ఎకరాలు వాడే సినిమాలో చూపించేట్టు దున్నేసేవాడు కదా. అంత శక్తి లేకనే కదా అందరూ కలిసి పనిచేసేట్లుగా రైతు కూలీలు అందరూ కలిసి అట్లా పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలా? లిమిటెడ్గా మీరు చేయగలిగిన ఎంత ఎక్స్టెంటో అంతే చేసుకోండి. లక్కీలీ మీకు ఈరోజు ఇచ్చిన బుక్లో అన్ని పేర్లు, ఫోన్ నంబర్లు, దేశీ విత్తనాలు ఎక్కడ అన్నీ ఉన్నాయి. అద్భుతంగా 36 పాలేకర్ మెథడ్ కూడా మంచిగా బొమ్మంతా ఉంది. ఈ బుక్ను మీరు జాగ్రత్తగా మీ బీర్వాలో, లాకర్లో పెట్టుకోండి. ఎక్కడంటే ఆడ భారీ శివరిని ఎత్తుకొని వెళ్ళిపోతే చదవరు. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత ఈ మీటింగ్కి వచ్చినాక వచ్చిపోయే వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇది నీట్గా చదువుకొని మీకు విత్తనాలు కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వీళ్ళందరూ ఎవరు కమర్షియల్ యాంగిల్లో రాలా ఇక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ, మీరు కానీ, ఎవరు కానీ. సో మీరు ఈ రకమైన ఈ విధానంలో 1/2 ఎకరం కౌలు తీసుకుంటారో లేదు చేసే రైతుతో కోఆర్డినేట్ చేసి ఆయనకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసి, అరే నేనా మీ ఆరోగ్యం కూడా కాపాడాలంటే మీరు మిగతాంతా ఎట్టనా చేసుకోండి, ఈ 1/2 ఎకరం అన్నా మనము న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాము అనే ఒక మెసేజ్ని ఈ బుక్ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా అందరికీ అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేటివ్గా ఒక శక్తిని ఇచ్చేటటువంటి మాటలు వారి ద్వారా వింటూ, వారి ఆరోగ్యాన్ని చూస్తూ, వారి పొలాన్ని, వారి యొక్క వాతావరణం, ఇంకా చాలా మనకు భోజన సమయం కూడా అవుతున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్